హలో లీస్, వెల్కమ్ బ్యాక్ టు మౌనిస్ లిటిల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏంటి ఎక్కడికి వెళ్ళింది అని చూస్తున్నారా? చెప్పేస్తాను ఆగండి. ఈరోజైతే నేనైతే కైలాసగిరి అయితే వెళ్ళాను. అక్కడ టోల్ ప్లాజా దగ్గర అయితే టికెట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. టికెట్ తీసుకోకపోతే పైకి అయితే అలౌ చేయరు. ఇంక మేమైతే టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నాం అలా మెల్లగాన. చూసండి, వ్యూ అయితే చాలా బాగుంటుంది. వెళ్తున్న కొద్దీ చుట్టూ గ్రీనరీ అండ్ ఒకవైపు బిల్డింగ్స్ అండ్ బీచ్ వ్యూ ఫుల్ మ్యాడ్ అయితే ఉంటుంది అనమాట. చూసేయండి మీరే ఆ వ్యూని. చూసారు కదా, వెళ్తున్న కొద్ది వ్యూ ఎంత చూసినా మనకి ఇంకా అందంగానే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో అయితే మీకు గ్లాస్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. అది కూడా చాలా బాగుంది చూస్తే. ఇంక మొత్తానికి అయితే మేము పైకి అయితే వెళ్ళిపోయాం. వెల్కమ్ టు త్రిశూల్ అని బోర్డు అయితే పెట్టారనమాట. ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి, జ్యువెలరీ షాప్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అని, అలాగా వగేరా వగేరా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే వెల్కమ్ టు కైలాస హిల్ అని అనేసి అయితే బోర్డు అయితే ఉంది. ఇంకా నేను షోని అయితే అలా ముందుకైతే నడుస్తున్నాము, ఏమున్నాయి ఏంటి అని. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంది. ఇంకా తెలుసు కదా, పార్క్ చూస్తే షోనికి ఓ ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుందని. ఇంకా దాన్ని అయితే మనం ఆపలేము. ఇంకైతే దాన్ని తీసుకుని అయితే నేను చిల్డ్రన్స్ పార్క్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. దానికి ఏంటో పార్క్లోకి వెళ్ళిన వెంటనే డేరింగ్ వే చేయాలనిపిస్తుంది. నార్మల్ చిన్న చిన్న ఆటలైతే ఆడదు, ఇలాంటివన్నీ ఎక్కుతూ దిగుతూ ఉంటుంది అనమాట. దాన్ని చూసి మనమైతే భయపడాలి, దానికైతే భయం ఏమి ఉండదు. చక్కగా ఎక్కేసి అయితే దిగేస్తుంది, మీరే చూడండి. ఇది కూడా చక్కగా ఎక్కేసింది. మధ్యలోకి వచ్చేటప్పటికి స్ట్రక్ అయితే అయిపోయింది, ఎలా దిగాలి ఏంటి అని. అలా తిరిగేటప్పటికైతే నాకైతే నిజంగా చాలా భయం వేసింది, అమ్మ పడిపోతుందేమని. దానికి అలా పడిపోతానో చేస్తానని అయితే భయం అయితే లేదు. చక్కగా ఎక్కిపోయి చక్కగా దిగేస్తుంది చూడండి. ఫైనల్లీ దిగైతే దిగిపోయిందనమాట. ఇంక నేనైతే పక్కనే ఉయ్యాలు ఉంటే ఉయ్యాలు ఊగేస్తున్నాను. ఇంక నేను ఊగుతున్నాను కదా, నేనెందుకు ఊగిపోవాలని చెప్పేసి అది కూడా నా ఆపోజిట్లో వేరే ఉయ్యాలు ఉంటే అది కూడా ఎక్కేసి ఊగేస్తుంది అనమాట. దానికైతే ఎలా ఊగాలో తెలియట్లేదు. ఊగుతూ ఊగుతూ మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తుంది, చూసేయండి మీరే. ఇంక పార్క్ నుంచి అయితే పైకి ఇంకా శివుని పార్వతీది స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్దామని చెప్పేసి దాన్ని అయితే తీసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ ముందు శివుడు పార్వతికి వెళ్ళక ముందు అయితే లెఫ్ట్ సైడ్లో ఒక వ్యూ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. ఫుల్ మ్యాడ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూస్తే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మనకైతే. చూడండి, ఈలోపు ఆడలకు తెలుసు కదా ఫొటోస్ ఉంటే సరిపోద్దని, ఈలోపు అయితే మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. మా షోని చూడండి, నాకు ఎందుకు ఈ జీవితం అన్నట్టు పెట్టింది. ఫోటోకి స్మైల్ లేదు, ఏమీ లేదు. నాతో పెద్ద తీసేసుకుంటుంది ఫొటోస్. చూడండి ఎలా తీసుకుంటుందో దొంగపిల్ల. ఇక్కడ దానికి ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తుంది. ఎన్ని కావాలంటే ఒకటా రెండు అంటే రెండు అంటుంది. నేనైతే నీకు కొన్ను అన్నాను. ఇంకా మొహం అయితే చూడండి ఎలా పెట్టిందో. కానీ తర్వాత అయితే కొనేసి ఇచ్చానులే. చూడండి ఎంత బాగా తీసుకుంటుందో ఫొటోస్ అంటే ముందు ఉంటుంది బాగా పోజులు ఇవ్వడానికి. తర్వాత శివుడు పార్వతి దగ్గరికి అయితే మేమైతే వెళ్ళిపోయామన్నమాట. నిజంగా చాలామంది అయితే ఉన్నారు, చాలా బాగుంది కూడా. ఫస్ట్ టైం నేను ఎంత క్రౌడ్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతమంది ఉన్నారు. ఎవరు ఉండరేమో, వీకెండ్ కాదు కదా అని అనుకున్నాను, కానీ ఆ రోజే చాలామంది ఉన్నారు. ఈలోపు నేను మా అక్క కూడా కొన్ని క్లిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే చూడండి లవ్ అని చెప్పేసి పెట్టారు. వ్యూని చూస్తూ అయితే ఇక్కడైతే చాలా బాగుంది.
అక్కడ పక్కనే రోప్ వే టైప్ లాంటిది కూడా ఉంది, సైక్లింగ్ అనేసి అవి చేస్తున్నారు. అది కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు భయం వేసింది కానీ వాళ్ళకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత అన్నీ తిరిగేసరికి ఆకలేస్తుందని చెప్పి ఇక్కడైతే నేనైతే ఎగ్ పఫ్ అయితే ఆర్డర్ ఇచ్చాం. షోని అయితే ఐస్ క్రీమ్ తినింది, తెలుసు కదా ఐస్ క్రీమ్ పిచ్చిది. ఇంకైతే అవి తినేసిన తర్వాత త్రిశూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా మేము అనుకున్న త్రిశూలం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో నిజంగా. అయితే ఇక్కడ నుంచి వ్యూ ఇంకా బాగుంది, నైట్ వ్యూ. నాకైతే నిజంగా అక్కడే ఉండిపోవాలి అని అయితే అనిపించింది అనమాట. చూడండి త్రిశూల్ అయితే ఎంత బాగా కట్టారో, ఆ లోపల నుంచి లైటింగ్ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. చూడండి వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. మీకు ఇందులో కనుక సరిగ్గా కనిపించకపోతే నేను మళ్ళీ ఫోటో కూడా పెట్టాను, అందులో కూడా చూసండి. నిజంగా అంటే చాలా బాగుంది. ఇలాంటిది ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. చూడండి నేనైతే ఫొటోస్ తీసేసుకుంటున్నాను. సోనీ కూడా పోజెస్ అయితే ఇచ్చేస్తుంది నాతో. ఇంక నేనైతే వ్యూని క్యాప్చర్ చేస్తే మా అక్క నన్ను క్యాప్చర్ చేస్తుంది. మనకు మెయిన్ ఫొటోస్ అయితే ఉండాలన్నమాట, ఏమున్నా లేకపోయినా. చూడండి షోని కూడా మంచిగా పోజులు అయితే ఇచ్చేస్తుంది. ఇంకా దానికే బాగొచ్చు మనకన్నా పోజులు అయితే చక్క ఇస్తుంది. మళ్ళీ మనకు కూడా చెప్తుంది ఇలాగివ్వండి అలాగివ్వండి పోజులు అని చెప్పేసి, పోజులు రాని. ఇది ఎటువైపు అంటే హనుమంత వాక్ నుంచి మన అడివారం వెళ్ళే వైపు అనమాట. ఇక్కడి నుంచి కూడా వ్యూ ఇంకా చాలా బాగుంది. అక్కడ కూడా మేడం గారు కొన్ని ఫోటోలు తీయమన్నారు, మా అక్క అయితే తీసిందనమాట. చూడండి ఫోటో కూడా పెట్టాను మీకు, చాలా బాగుంది. ఇటు నుంచి కూడా వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. అప్పటికి అరౌండ్ టైం 8:30 అలా అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోతుంటే ఇంకా వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. స్టార్ట్ కూడా అయిపోయామన్నమాట. అలా కిందకి దిగుతూ మళ్ళీ వ్యూని అయితే క్యాప్చర్ చేసుకుంటూ మెల్లగా అయితే మేము కిందకైతే దిగిపోతున్నాము. చూసేయండి మీరే. సో అంతే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.